హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లకి చెప్పొచ్చింది అన్నాం కదా, ముందు తీసుకెళ్ళామన్నాం కదా, ఆయన ఏ ముందు ఇచ్చారు, ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలన్న దాని గురించి వీడియో చేసాం. తమలపాకులు ఫ్రెండ్స్, ఒక గ్లాస్లో తమలపాకులు చిన్న చిన్న ముక్కల కింద తీసుకొని ఒక గ్లాస్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే తులసాకులు మనకి ఎక్కడైనా దొరుకుతాయి, తెలిసిందే. ఈ తులసాకులను కూడా ఒక గ్లాసులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ తమలపాకులు తులసాకులు కూడా చూర్ణం బయటకు వచ్చేలాగా, రసం వచ్చేలాగా చితకొట్టుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకుంటే కనుక రసం మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రసం ఎలా వచ్చిందో, ఇలా రసం రావాలి. ఇప్పుడు ఇది అయింది, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తులసాకులు కూడా రుబ్బుకోవాలి రసం బయటకు వచ్చేలాగా, కొన్ని నీళ్ళు వేసుకొని. పిల్ల మందుల కోసం ముందే తమలపాకును తులసాకును తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారుగా, ఇలా నలిగాక కొన్ని వాటర్ పోసుకోవాలి రసం రావడానికి. తమలపాకులు ఆకు రసం కొంచెం తీసుకుంటే సరిపోతుంది, నోట్లోకి మాత్రమే, ముందులోకి మాత్రమే ఇచ్చారు. అదే తులసాకులు అయితే బయట గొంతు దగ్గర నోట్లోకి కూడా ఇచ్చారు, కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. తమలపాకు ఆకు రసం మాత్రం ముందులోకి కాబట్టి కొంచెమే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రసం వచ్చేలా చూసుకోవాలి. ఇలా రసం వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చిన్న పొట్లాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, రోజుకి 2 చొప్పున, అంటే పొద్దుండే ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ ముందు సగం మూతడు ఇదొక ఈ ముందు సగం మూతడు ఇదొక పొట్లం, అలాగే ఈ మూతడు ఫుల్ వాటరు పోసి 3 మిక్స్ చేసి పిల్లగా పట్టించేస్తే సరిపోతుంది. అలాగే సాయంత్రం కూడా ఇంకో పొట్లం వేసి పట్టియాలి. ఇది మాత్రం ఒక సగం మూతడు ముందు, ఒక ఫుల్ మూతడు వాటర్ వేసి మిక్స్ చేసి పిల్లగా పట్టించేయాలి పొద్దుంటే సాయంత్రం. అలాగే 7 రోజులు కూడా మొత్తం ఈ 7 పొట్లాలకి 7 రోజులకి పట్టించేయాలి. ఇది 6 రోజులు రావాలి ఫ్రెండ్స్. ముందు మొత్తాన్ని 6 భాగాలు చేసి, ఒక భాగాన్ని అంటే ఈరోజు ముందుని 2 భాగాలు చేసి, ఒక భాగం పేపర్లోకి, ఇంకో భాగం ఇంకో పేపర్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒక రోజుని రెండు కింద చేసుకొని రోజుకి 5 సార్లు 4 సార్లు రాసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 4 సార్లు రాస్తున్నారు, నోటికి పట్టాలి కాబట్టి. ఒక భాగం నుంచి కొంచెం తీసాను, రెండో భాగం నుంచి కూడా కొంచెం తీసుకోవాలి. ఇది కొంచెం తీసి ఈ 2 కూడా ఇప్పుడు పొట్లం కట్టేసుకోవాలి, ఎందుకంటే పవర్ పోకుండా. తులసాకుల రసం ముందుగానే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు తమలపాకు రసాన్ని నోట్లో రాసుకునే ముందులో మాత్రమే వేసుకోవాలి, గొంతు దగ్గర రాసుకునే దాంట్లో అవసరం లేదు, కాబట్టి నోట్లో రాసుకునే దాంట్లో మాత్రం వేసాను. కొంచెం ముద్దారత కర్పూరం ప్యాకెట్లు తీసుకున్నాను. ఇది కొంచెం ముద్దారత కర్పూరం ముందులో రాసే ముందులో వేయాలి. నేను బయట 10 రూపాయల ప్యాకెట్లు 20 రూపాయల ప్యాకెట్లు అమ్ముతారు కదా ఫ్రెండ్స్, అవి కొనుక్కొచ్చాను. ముందుగా అయితే బాగుంటాయని అవి చితకొట్టుకొని ఒక రోజు 2 రోజుల వరకు వస్తాయి. చిన్న ముక్కలు కానీ చితకొట్టుకొని వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్లు వేసుకోవాలి ముద్దారత కర్పూరం.
అలాగే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. మన ముద్దారతి కర్పూరం, ఆయన ఇచ్చిన ముందు, తులసాకు రసం, కొబ్బరి నూనె ఈ 3 కలిపి గొంతు దగ్గర రాయాలి. అలాగే ఆయన ఇచ్చిన ముందు, తులసాకు రసం, తమలపాకు రసం ఈ 3 కలిపి పిల్లకు నోట్లో రాయాలి. అరకులు వచ్చేసరికి ఈ చిన్న చిన్న పొట్లాలు ఆ ముందు ఒక పొట్లము, ఆ ముందులో మూతడు సగం ముందు మూతడేంటో వాటర్ వేసి పొద్దుండే, అలాగే సాయంత్రం ఒక పొట్లం వేసి మూతడు సగం అరకు, మూతడు నీళ్ళు. ఈ అరకు వచ్చేసరికి ఏంటో మూతడు సగం ముందు ఒక ఫుల్ మూతడు వాటర్ వేసి కలిపి పట్టియాలి. ఇదే ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు చాలామంది ఉంటారు, అలాగే పెద్దోళ్ళు ఉంటారు. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా చెప్పంటే ఏంటో కాదండి, నాలుగు మీద తెల్లని మచ్చ కింద వచ్చి ఎర్రగా వచ్చి మంట రావడం, ఫుడ్ తీసుకోలేకపోవడం, దురద రావడం, లేకపోతే మంట రావడం ఇలాంటివి వస్తాయి. ఫుడ్ తీసుకోలేరు, కొంచెం కారం తినగానే వెళ్ళిపోతూ ఉంటారు, తీసుకోగానే తినకుండా వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి ఆటలు కూడా ఆయన మందులు బాగా ఇస్తారు. నేనైతే చాలా మీకు తెలిసిన వాళ్ళే కానీ మీలో కానీ ఎవరన్నా ఉంటే కనుక చెప్తే బాధపడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయన అడ్రస్ కానీ మేము చెప్తాము, మీరు వెళ్ళొచ్చు. చెప్పరావడం వల్ల ఫుడ్ తీసుకోలేరు, అంతేకాకుండా సొల్లు కారుతూ ఉంటుంది, మంట వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఉపయోగకరమైన వీడియో అనుకుంటే మాత్రం నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే చెప్పన్నది ఇంగ్లీష్ మందులకి తగ్గేది కాదు కాబట్టి. సో మీరు షేర్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొత్త ఛానల్ కాబట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.